బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో వచ్చేసి మొత్తం సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉన్నాయి. వడ, దోశ, సమ్ కైండ్ ఆఫ్ పులావ్ అనమాట. అండ్ మనకి ఇంకా ఉప్మా. మైసూర్లో ట్రిప్ ఇక్కడనే ఎంజాయ్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము ఊటీకి. అండ్ వెళ్ళే దారిలో మాకు ఎలాంటి కనిపించాయో చూసేయండి. క్రేజీ డీల్స్ కనిపించాయి, మంచి మంచి మౌంటైన్స్ కనిపించాయి. చాలా బాగుండే వెదర్ అయితే. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. అట్ లాస్ట్ ఫైనల్లీ ఊటీ వచ్చేసాము. అండ్ లుక్ అట్ దట్ వ్యూ, ఎంత బాగుందో అసలు. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్స్ట్రీమ్ 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 బాగుంది. సో ఇది మనకి రైట్ సైడ్ ఈ వ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇంకొక వ్యూ ఉంది. మొత్తం దీని చుట్టంతా వ్యూసే ఉన్నాయి. మనది మధ్యలో సెంటర్లో ఉన్నట్టుంది. యా మనకి హిల్ టాప్ అయితే తీసుకోలే, బట్ యా హిల్ టాప్ తీసుకోకపోయినా కూడా చుట్టంతా వ్యూస్ వచ్చేటట్టు ఉన్నాయి. చాలా బాగుంది. సో హోటల్ నేమ్ వచ్చేసి కనవు వ్యాలీ వ్యూ రిసార్ట్. హోప్ యూ గైస్ హ్యావ్ వాచ్ మై ప్రీవియస్ వీడియో మైసూర్ ట్రిప్. సో వచ్చేసాను మీకోసం మళ్ళీ ఊటీలో. అండ్ ఊటీ సిరీస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. సో కీప్ వాచింగ్. ఈ రిసార్ట్లో, ఈ హోటల్లో నచ్చింది ఏదో చెప్పాలా? యా, ఈ వ్యూ చాలా ఎక్స్ట్రీమ్ క్రేజీ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇట్లా బాల్కనీ రూమ్స్ ఇస్తారని. మేము బుక్ చేసింది 2 ప్రీమియం రూమ్స్ అనమాట. కాబట్టి ముగ్గురం ఒకటే ఫ్యామిలీ కాబట్టి మాకు అప్గ్రేడ్ చేసి ఈ కాటేజ్ లాగా అన్నట్టు ఇచ్చారు. సో దానికి ఒక బాల్కనీ రూమ్ ఉంది. ఇది ఆబ్వియస్గా మా చెల్లె తీసేసుకుంది, మాకు ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. సో యా, ఇది ఒక రూమ్. మనకి ఇలానే మొత్తం రూమ్ అయితే చాలా స్పేషియస్, క్యూట్. ఫొటోస్ లో చూసింది మనం దీంట్లో నిజంగా చూసింది చాలా డిఫరెంట్. ఫొటోస్ లో అసలు అర్థము కాలేదు ఎంత బాగుంటది అనేసి. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు బార్ కౌంటర్ వచ్చింది. సో యా, ఇది బార్ కౌంటర్ వచ్చేసింది. మనకి ఇక్కడ సోఫా అండ్ ఇక్కడ కనెక్టింగ్ గా ఇంకో రూమ్ వచ్చింది. బాగుంది కదా, నాకు నచ్చేసింది. ఆ రోజు నైట్ వచ్చేసి మేము M&N చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అండ్ మా డ్రైవర్ సజెస్ట్ చేశారు ఇది చాలా బాగుంటుంది అనేసి. సో ఇక్కడ మనకి చాక్లెట్స్ అనేది ఎలా స్టార్ట్ అయ్యాయి, కోకో బీన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎలా మనకి ఇండియాకి వచ్చాయి, అవన్నీ ఏవైతే ప్రొసీజర్ ఉందో అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు చాలా క్లియర్గా. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఉండే చూడండి ఎంత టేస్టీగా ఉండేనో. సో హ్యాడ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ చాక్లెట్స్ అనమాట. నాకైతే చాలా నచ్చేసింది. ఇక్కడ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి నేను క్రంచీ క్యారమెల్, ఇంకోటి సినమన్ టచ్ అంట, రెండు తీసుకున్నా. నాకు సినమన్ అంటే ఇష్టం కాబట్టి. అండ్ క్యారమెల్ విత్ ఆల్మండ్స్ ఇదంతా. సో ట్రై చేద్దాం ఒకటి. మొత్తం నోట్లో వేసుకో, సగం మీ నాకు. ఎట్లా చేదు ఉందా? ఇస్ ఇట్ గుడ్? ఇట్స్ గుడ్. ఇది సినమన్ టచ్, పైన సినమన్ స్ప్రింకిల్స్ ఉన్నాయి పైన. What's the percentage of dark chocolate in this? Not small bite. 60% is made of a cane sugar. Cane sugar. వద్దులే ఇది It's healthy for heart. చాలా బాగుంది. It's healthy. అండ్ దిస్ ఇస్ కాఫీ చూపి ట్రఫల్ అంట. దగ్గర పెట్టు. ట్రై చేద్దాం. హౌ ఇస్ ఇట్? కాఫీ టేస్ట్ వస్తుంది, బాగుంది. మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్లో కాఫీ షేక్ తాగినట్టు. చాలా కూల్ ఉంది ఇక్కడ, ఎక్స్ట్రీమ్ చల్లగా ఉంది. గ్లౌజ్ తెచ్చుకుంటూనే ఉందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే అంత ఏమి ఉండకపోవచ్చులే అనుకున్నాం కానీ పిచ్చి 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 లేసిపోతుంది కదా చలికి. సో ఇది ఉంది కాబట్టి బతికిపోయినా. దీనికి అయితే ముడతలు పట్టిపోయినాయి చేతులంతా. సో యా, ఇప్పుడు ఒక కెఫే వెళ్ళాలా, బట్ దాని ముందు నాకు పానీపూరి తినాలనిపించింది కాబట్టి వీఆర్ హియర్ అట్ A2B రెస్టారెంట్. నేను కింద మెన్షన్ చేస్తా, ఆద్యర్ ఆనంద భవన్ అంట. దట్స్ A2B రెస్టారెంట్. సో యా, ఐ ఆర్డర్ పానీపూరి హియర్. పానీపూరి సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఉంది. నేను కొన్ని దగ్గర కానీ బయట అయితే నేను కొన్ని పానీపూరీలు చూసాను, ఇట్లా డిఫరెంట్ వాటర్ ఫ్లేవర్స్ పెట్టారు. జస్ట్ అమౌంట్ 7 వాటర్ ఫ్లేవర్స్ ఉండే. అండ్ పానీపూరికి ఇట్లా దాంట్లో మనం బఠానీ, మనం చోలు వేస్తాం కదా, వాళ్ళు బఠానీలు అట్లా వేసేసి ఇచ్చేస్తారు. బాగుంది. దగ్గర మనలు ఉన్నట్టే
మహారాష్ట్ర పానీపూరి ఇంకా మన హైదరాబాద్ పానీపూరి మిక్స్ చేసినట్టుంది. నవ్య హియర్ అట్ చారింగ్ క్రాస్ స్ట్రీట్ కొంచెం షాపింగ్ కోసం అని వచ్చేసాము. స్వెటర్స్ అలాంటివి ఏమైనా ఉంటే చూద్దాం తీసేసుకుందాం అనేసి. బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్. కానీ అక్కడ నాకు ఇది దొరికేసింది. మంచిగా పుల్లటి మామిడికాయలతో చేసిన మున్మురాల మిక్చర్ అనమాట. చాలా టేస్ట్ ఉండే. అండ్ యా నాకు ఇది మళ్ళీ తినాలనిపించింది. బట్ ఐ కుడెంట్ హ్యావ్ ఇట్ ఎందుకంటే ఆ స్ట్రీట్కి ఒకటేసారి వచ్చాము మేము. సో యా బట్ ఇట్స్ ఫన్. అండ్ ఆ తర్వాత మేము వెళ్ళిపోయాం డిన్నర్కి. సో వచ్చేసాం కలీనేరియంకి. చాలా చాలా ఎక్స్ట్రీమ్ అమేజింగ్ ఉండే ఆ డిషెస్ అయితే. ఇది మేము ఇన్స్టాలో రీల్ చూసి వచ్చాము. మాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి యూట్ వెళ్ళినప్పుడు. Such a beautiful view kada. It's 9:30 a.m. in the morning and మేము మొత్తం అవుట్ఫిట్ వేసేసుకొని రెడీ అయిపోయినాం. And this is my whole outfit. Outfit check. This Adidas jacket is from Bangkok for 500 rupees. This is my sister's crop top and these leggings are for 1500 from H&M and these are Fila shoes which are original by the way. And this is my Gucci bag which is also a first copy from Bangkok. సో నేను మామూలుగా బ్యాగ్స్ పైన ఇప్పటికైతే ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు. యా బై ఫ్యూచర్లో మాత్రం పక్కా నేను ఇవన్నీ కొనేసుకుంటాను. కానీ ఏదో బాగుంది కదా, దీనికి స్టైలింగ్ క్యూట్గా ఉంది కదా అని వేసేసుకున్నా. అండ్ ఇది వ్యూ. అండ్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కోసము వెళ్తున్నాం. సో మ్యాక్సిమం లంచ్ చేసేస్తాము. ఇంకా లంచ్ కూడా పనికి రాకుండా బ్రేక్ఫాస్ట్ గట్టిగా వేసేసుకుంటాం. ఆ తర్వాత దూరాపేట వ్యూ ఓకే అక్కడికి వెళ్ళేసి ఆ తర్వాత వీ విల్ గో టు పైన్ ఫారెస్ట్. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ పైన్ ఫారెస్ట్. ఎందుకంటే పైన్ ఫారెస్ట్లో నేను కొన్ని వీడియోస్ చూశాను. మొత్తం మంచిగా ఇట్లా చెట్లకి ఇంకా కిందికి డౌన్ హిల్ వెళ్తే మనకు ఒక వాటర్తోని మౌంటైన్స్ వ్యూ వచ్చేస్తుందట. అది చూడాలనుకుంటున్నాను నేను. సో యా నాకు దానికైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ముందు చూద్దాం ఎక్కడెక్కడ వెళ్తాము. ఓకే మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి దూరాపేట పార్క్. అండ్ ఇక్కడ టిఫిన్ చేసేసుకుందాం అనుకున్నాము. సో వీ హ్యాడ్ దిస్ క్రేజీ అమేజింగ్ మ్యాగీ అనమాట. దాంతోపాటు బ్రెడ్ ఆమ్లెట్ చాలా యమ్మీ చాలా టేస్టీ ఉండే. అండ్ ఎస్ ఆ తర్వాత మేము వెళ్ళిపోయాం లోపలికి వ్యూ చూడడానికి. క్రౌడ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్ ఉండే. అప్పుడు టైం వచ్చేసి సమ్వేర్ 10 to 11 మధ్యలో అయ్యింది. అండ్ ఆ క్రౌడ్లో అంటే ఐ డోంట్ ఫీల్ మచ్ కంఫర్టబుల్ ఎక్కువ క్రౌడ్ ఉండేసరికి. అండ్ ఆ వ్యూ చూడడానికి వెళ్తే మాకు పెద్దగా వ్యూ అయితే ఏం అనిపించలేదు ఎందుకంటే అక్కడ కూడా ఎక్స్ట్రీమ్ క్రౌడ్ ఉండే. అక్కడ మంచి బాగా కనిపిస్తుంది. మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో. అండ్ నెక్స్ట్ స్టాప్ ఇస్ బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ. సో M&M తర్వాత మేము వచ్చిన చాక్లెట్ ఫ్యాక్టరీ ఇదే. చాలా బాగుంటుంది. టీ ఫ్యాక్టరీ అనుకోండి, టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా బాగుంటుంది అన్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇట్స్ వెరీ ఓకే. దాని బదులు M&M చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే నాకు చాలా ఎక్స్ట్రీమ్ నచ్చేసింది. ఇది మాత్రం చాలా ఓకే ఉంది. ఇక్కడ మీకు మీరు టూరిస్ట్ గైడ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇది ఎక్కువ ప్రిఫర్ చేసిన ఎందుకంటే దే గెట్ దిస్ కమిషన్ కదా అందుకోసమే. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ ఇట్ యూ క్యాన్ స్కిప్ ఇట్. నాట్ దాట్ గుడ్. At the same spot we can find this packaged teas. సో చాలా బాగుండే. అదైతే నేనైతే అక్కడ నుంచి చాక్లెట్ది, స్ట్రాబెరీది ఇంకా కొన్ని తెచ్చేసుకున్నాను సావెనర్స్ లాగా ఫ్రెండ్స్కి అలా ఇవ్వడానికి. టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయిపోయింది, ట్రిప్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు కమ్ యూ బెటర్ గో ఫర్ సమ్ అదర్ ప్లేస్. బికాస్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఇన్ టీ ఫ్యాక్టరీ వాజ్ వాళ్ళు మమ్మల్ని ప్రతి ప్రాసెస్ నిల్చోపెట్టి ప్రతి ముట్టుకుంటూ చూపిస్తా అనుకున్నాము. అంటే టీ లీవ్స్ నుంచి అని మేము కూడా వేయొచ్చు, దాంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకున్నాం. మామూలుగా జనరల్ టీ ఫ్యాక్టరీస్కి వెళ్ళినప్పుడు ఇలానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అట్లా నాకు అర్థం కాదు ఆబ్వియస్గా లాంగ్వేజ్ ఇక్కడ. సో ఏం లాంగ్వేజ్ ఇక్కడ తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడేసారు. మాకు పెద్ద ఏం అర్థం అవ్వలేదు.
టీ ఫ్యాక్టరీలో మీకు నేనైతే ఇక్కడ ఇది ఒకటి తీసుకున్నా, సో అన్నలా తీసుకున్నా. దిస్ ఇస్ కాశ్మీరీ కవా బ్లాక్ టీ. సో ఇది పైన్ ట్రీ ఫారెస్ట్. మనం ఉండే ఏరియా నుంచి సమ్వేర్ 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సిటీలో ఉండే ప్లేస్ కంటే ఇక్కడ చాలా డిఫరెంట్ వ్యూస్ అనిపించినాయి మేము వస్తుంటే. సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఇంకో సర్ప్రైజ్ మీకు ఇక్కడ చూపించబోతున్నా. కిందికి వెళ్తే ఏముంటుందో చూసేద్దాము. నేను దానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నా అని చెప్పాను కదా, అదే. సో పద చూసేద్దాం. మొత్తం ఊటీ వెకేషన్లో ఐ వాజ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ద పైన్ హిల్ ఫారెస్ట్. నాకైతే ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నానో. ఇక్కడ నేను రీల్స్లో చూసాను, మనం పైన ఏదైతే పైన హిల్స్ ఉంటే అది కాకుండా ఇంకా లోపలికి వెళ్తే మనకు ఒక అమేజింగ్ వ్యూ వచ్చేస్తుంది అనేసి. అండ్ అక్కడ నాకు హార్స్ కనిపించేసిండే. సో నేను ఎక్కేసాను, హార్స్ రైడింగ్ చేశాను. హార్స్ రైడింగ్ అనను, ఏదో చిన్న పిల్లల్ని అలా ఎక్కించుకొని పోయినట్టే ఉండే. బట్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉండే. నేను ఒక్కదానే చేశాను, చెల్లెని చేయమంటే చేయలేదు, తను భయపడింది. బట్ ఐ లైక్ దట్ వెరీ మచ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఆ హార్స్లో మనకు ముందుకు తీసుకెళ్ళి ఒక 1 minute 1.5 minute రైడ్ ఉంటుంది అంతే. ఇది హియర్ ఇస్ ద సర్ప్రైజ్. ఎంత బాగుంది కదా. జస్ట్ వాటర్ గ్రీన్ ఉంది అంతేగాని నాకు వాటర్ స్పార్కిల్ అవుతుంటే చుట్టూ గ్రీనరీ ఉంటే ఎంతో ఇష్టము. అయితే ఇంకా వాటర్ ఎంటుకపోతే ఎట్లా అనుకున్నా కానీ అసలు లేదు. రిత్విక్ రానన్న చిచ్చి ఇక్కడ ఏముందని రావాలి నేను అన్నారు. ఇక్కడ చిచ్చి ఏం లేదు, చాలా బాగుందబ్బా. నీకు నచ్చిందా గోపి? యా బాగుంది. ఇట్లాంటి పైన్ ఫారెస్ట్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ముందుకు లేవు ఇట్లా. అండ్ లంచ్ చేసుకునే టైం వచ్చేసింది కాబట్టి వీ రీచ్ లిటిల్ ఎర్త్ స్క్వేర్. అసలు ఫుడ్ అయితే ఎంత బాగుండేనో. అండ్ వైబ్ కూడా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం అంతా ఆర్కిటెక్చర్ అవుతుందో చాలా ఎక్స్ట్రీమ్గా బాగుండే. అక్కడనే లెఫ్ట్ సైడ్ మనకి రెస్టారెంట్ ఉంటుంది, రైట్ సైడ్ చిన్న మార్కెట్ లాగా ఉంటుంది, షాప్ లాగా. సో అక్కడ పోయి షాపింగ్ చేసేసుకోవచ్చు మీకు ఏమైనా కావాలి అంటే. అండ్ దెన్ బోట్ రైడ్ చేద్దామని వచ్చేసాము ఇక్కడికి మేము. సో లాంగ్ క్యూ అయితే ఏం లేకుండే. ఈవినింగ్ 4 అయింది అనుకుంటా, ఆ టైంకి వద్దాం అనుకున్నాం ఎందుకంటే ఎండ తక్కువ ఉంటుంది. సో బోట్ రైడ్ చేసేటప్పుడు కూడా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అనేసి. అండ్ క్యూ అయితే ఎక్కువ లేకుండే. సో మీరు ఒకవేళ ఊటీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వకండి, చాలా అమేజింగ్ స్పాట్ ఇది. చాలా అమేజింగ్ అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ అయితే. వాటర్ మనకి చాలా గ్రీన్ ఉన్నా కూడా మనకి కింద చూడకండి, మొత్తం పైనే చూడండి అట్మాస్ఫియర్ని. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఆఫ్టర్ ఫినిషింగ్ అవర్ ఊటీ లేక్ ప్రోగ్రామ్, రిసార్ట్కి వెళ్దామా లేకపోతే ఇంకేదైనా కెఫేకి వెళ్దామా అని డిసైడ్ అయినప్పుడు రిత్విక్ ఉండి రిసార్ట్ అయినా ఓకే కానీ ఇంకొక ప్లేస్ ఉంది, ఇఫ్ యూ వాంట్ విల్ గో దేర్ అన్నారు. ఆ ప్లేస్ వచ్చేసి ఇదే. ఒకసారి వ్యూ చూడండి, నేను మీకు లొకేషన్ ఏంటో కూడా చెప్పేస్తాను. ఇంకా మీరు ఎంట్రన్స్ దగ్గర వ్యూ చూడలేదు. ఎర్ల్ సీక్రెట్ అనమాట, చాలా బాగుంది. మాకు ఇక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో కనవు విల్లో హిల్, ఇంకోటి ఇక్కడ ఒక ఉండే ప్రోగ్రామ్ ఉండే, మూడిట్లో ఏదో ఒక ఆప్షన్. వి సెలెక్టెడ్ కనవు. ఇక్కడ కొంచెం రూమ్స్ ఓల్డ్ స్టైల్ ఉన్నాయనేసి వద్దనుకున్నాము, కానీ ఇది బిల్డింగే ఓల్డ్ స్టైల్ ఉంది, అప్పటి బిల్డింగ్ లాగా ఉంది. సో దీని స్పెషాలిటీ అది ఉంది. అండ్ ఇక్కడ ఎంత బాగుందంటే ఒకసారి చూడండి, మొత్తం గ్లాస్ ఇంటీరియర్స్ లోపల రెస్టారెంట్ పెట్టారు. అండ్ ఇక్కడ మొత్తం ప్లాంట్స్ గ్రీనరీతోని కలర్ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇక్కడ సమ్ షూటింగ్ కూడా అయ్యింది. ఐ సీన్ ఎ రీల్ వేర్ అ గర్ల్ రిక్రియేటెడ్ అ మూవీ స్టార్, మేబీ త్రిషా ఆర్ నయనతార. అది ఇక్కడ షూటింగ్ అయిందంతా తను రిక్రియేట్ చేసింది అనమాట. సో ఇదే ఈ పాయింట్లన్నీ నయనతార త్రిషాను ఇక్కడ నిల్చొని ఉండే. సో తను అట్లనే నిల్చొని ఫోటో దిగింది. ఈ లొకేషన్ నుంచి కొంచెం కిందికి వెళ్ళి మనము ఇంకా మొత్తం వ్యూ ఎలా కనిపిస్తుందంటే మార్నింగ్ మొత్తం ఫాగ్ పట్టిన వ్యూయే కనిపిస్తుంది. బట్ విల్ బి మిస్సింగ్ దట్ రైట్ నౌ, ఎందుకంటే ఈ టైంలో అంత ఫాగ్ కనిపించదు. సో దిస్ ఇస్ ఎర్ల్ సీక్రెట్. సో లెట్స్ హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ ఓవర్ హియర్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు అవర్ రిసార్ట్ ఆర్ షాపింగ్. దట్స్ ఇట్ ఫర్ ఊటీ వ్లాగ్ పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేస్తుంది తొందరగా. అండ్ నెక్స్ట్ వచ్చే కామెడీ చూసేయండి. వేసుకునే అయితే ఇందులో కాలు తీసి సాక్స్లో చెప్పులో పెట్టిన
అది నా ఈ మెట్టకి అంటుకొని ఉండే ఆ సాక్ దాన్ని తీసి నేను మామూలుగా ఇట్లా పెడదాం ఆ సాక్ దాంట్లో ఇట్లా జంప్ చేసి పడ్డది అదొక టైప్ పడ్డది. అది మాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడానికి ఒకసారి వింటాం కాంబినేషన్ ఉంది, మాకే నవ్వొస్తుంది. అంత ఫాస్ట్ జస్ట్ Seconds లో. ఇంకా అంకితం చేసేసింది సాక్స్ ఊటీలో. ఏం చెయ్యాలా అది కూడా